ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయా స్థలాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. Greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల 3వ ఆదివారమున ఫాదర్స్ డేగా జరుపుకోవటం ప్రపంచమంతా జరుగుతూ ఉంది. Dear people of God, we are so familiar that every year, third Sunday of June month, whole world was been celebrating Father's Day. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఆచార రూపకంగా ఈ యొక్క ఫాదర్స్ డే జరపడం కాదు కానీ, So we were been not saying you all to do this Father's Day as this traditional. ఆత్మ సంబంధమైనటువంటి విషయంగా మనం ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేట కోరుచున్నాను. And we ask you right now to listen to the word of God about some spiritual words about Father. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఎక్కడ మీరు ఉన్నప్పటికీ దయచేసి బైబిల్ దగ్గర పెట్టుకొని చక్కగా కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాను. Wherever you are right now, we ask you to please open up your hearts and mind to listen to the word of God, what God was been kept in our hearts, and we ask you to please follow up by writing notes. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేద్దాం. So let's go through the word of God today. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదవబోతున్నాం. So let's go through Isaiah 63rd chapter 16th verse. దయచేసి అందరం కలిసి నా వెనకాల మీరు చెప్పాలని ప్రభు పేట కోరుచున్నాను. So dear people of God, please follow up by saying after us. ఇక్కడ 2వ లైన్లో చదువుతున్నానండి. యెహోవా నీవే మా తండ్రివి. Please say with me. Doubtless you are our Father. అవర్ ఫాదర్. అలాగనే 64వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుదాం. And also let's study 64th chapter of Isaiah 8th verse. యెహోవా నీవే మాకు తండ్రివి. O Lord, you are our Father. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, తండ్రి అయినటువంటి దేవుని పిలుచుకుంటూ నాయన నీవే మా తండ్రివి, నీవే మా దేవుడవు అని చక్కగా వాక్యాన్ని సంబోధన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, in these verses we see that here Isaiah was being calling our God, that God, you are our Father. కనుక మానవ జీవితంలో ప్రతి విశ్వాసకి కూడా ముగ్గురు తండ్రులు ఉంటారండి. So for everyone in the church, we are having three fathers. ఒకటిగా నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు తండ్రి అయి ఉన్నారు. Our first father is our creator, our heavenly father. అలాగనే భౌతిక సంబంధంగా మనకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు కూడా మనకు ఉన్నారండి. And physically, who gave us birth, the reason for our born, our physical father. అలాగనే నిన్ను ఆత్మ సంబంధంగా దేవునిలోనికి నడిపించినటువంటి ఒక భౌతికంగా ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి కూడా మనకు ఉంటారు. And also third father is spiritual father, who was been encouraging us and spiritually strengthening us every time, our God's servant. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు వినబడుతున్న వాక్యము ఇటు పర సంబంధమైన తండ్రికి మనం విధేయులుగా ఉండాలి, అలాగే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి,
అలాగే ఆత్మ సంబంధంగా నిన్ను నడిపిస్తున్న నీ ఆత్మ సంబంధమైన తండ్రికి కూడా నీవు విధేయుడిగా ఉండాలి. So, dear people of God, in God's words, we were being asking you right now. From the word, what we're going to share you is like we should have to be obedient to our heavenly Father, and we should obey our physical father, and we should all obey and give respect to our spiritual father. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి గారు, కుమారుడైనటువంటి యేసు ప్రభువారు, పరిశుద్ధాత్ముడైనటువంటి పరిశుద్ధాత్ముడు కూడా ఏమని మనకి ఆజ్ఞాపిస్తున్నారో వాటిని పరిశీలన చేద్దామండి దేవుని బిడ్డలారా. So now let's go through what our Father and Jesus Christ and the Holy Spirit in us was been commanded us about fathers, how we have to look after our fathers according to their words. Let's go through. ప్రియమైన దేవుని బిడ్డల, మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనములు ఇలాగ సెలవిస్తున్నారు. So first, let's go through Exodus 20th chapter 12th verse. నీ తండ్రిని సన్మానించుము. Honor your father. కనుక ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏమని ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడంటే, Here we see that our heavenly Father was being commanding the Israel people, కనుక మీరు ఐగుప్తు దేశములో నుంచి కానానుకి వెళ్ళబోతున్నారు. you are now going from Egypt to Canaan. కనుక ఈ యొక్క కానానులోనికి వెళ్ళిన తర్వాత ఎవరైతే మీకు భౌతికమైనటువంటి జన్మనిచ్చారో ఆ తండ్రిని మీరు గౌరవించాలి అని చెప్పి చక్కగా తండ్రి అయిన దేవుడు ముందే హెచ్చరిక చేసి పంపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, So here we see in this verse that our heavenly Father was been telling to the Israel people, when you reach that Canaan land, when you reach that land, you should respect your fathers, you should honor them. అలాగనే మనము లోకం అనేటువంటి ఐగుప్తులో నుంచి కానాను అనేటువంటి దేవుని యొక్క సంఘములోనికి ప్రవేశించాం. So now here we see here that same like them, how they were being transformed from Egypt to Canaan, the same way we were being also transformed right now into the church. ఇక్కడ కూడా నిన్ను సృష్టించిన సృష్టికర్తకు, అలాగే నిన్ను కనినటువంటి భౌతికమైన తండ్రికి, అలాగనే ఆత్మ సంబంధమైన తండ్రికి కూడా మనం ఏం చేయాలంటే గౌరవించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, So yes, like the people, with these people from Egypt to Canaan, how they were been went, if we consider our lives, we have been left our past and we were been believed in Christ and we have been again born. So now we were been as newborns. We should also respect, we should obey our heavenly Father, and also we should obey to our physical fathers, and also we should have to obey to our spiritual father who has been guiding us in the church. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చెబుతున్నారో ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, So in this verse we have seen that our heavenly Father was been advising, commanding us all to honor our fathers. And let's go through what Jesus Christ was been telling us to how we have to be with our fathers. మత్తయి రాసినటువంటి సువార్తలో 19వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. So let's go through Matthew's 19th chapter, 19th verse. తల్లిదండ్రులను సన్మానింపుము. Honor your father and mother. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమని సెలవిస్తున్నారంటే, మీ యొక్క భౌతికమైనటువంటి తండ్రిని సన్మానించండి అని చక్కగా ఆయన సంబోధన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, In the previous verse we have seen that our heavenly Father was been commanded us to honor our fathers, and now we here see that Jesus Christ, our Savior, was been also commanding us, honor your fathers. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ యొక్క ఎఫెసీ యొక్క సంఘమునకు అపోస్తలుడైనటువంటి పౌలులో నుంచి పరిశుద్ధాత్ముడు కూడా ఏమని పలుకుతున్నారో ఆలోచన చేద్దాం.
And now let's go through what Holy Spirit in us. That means Paul was been writing a letter to the Ephesians. That means Holy Spirit in him was been guiding and was been using him to speak some words to the Ephesians church there. So let's go through that verse in Ephesians. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. So let's go through Ephesians 6th chapter 1st verse. నీ తండ్రిని సన్మానించుము. Honor your father. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి యొక్క సాక్ష్యాన్ని విన్నాం, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సాక్ష్యాన్ని విన్నాం, పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యాన్ని కూడా విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, here we have been gone through 3 verses here. In the first verse we seen that our heavenly Father was also saying us to honor our father, and even Jesus Christ also telling us, commanding us to honor our fathers. And now in this verse here we seen in this 6th chapter 2nd verse, that is honor your father, what Paul was been telling to the Ephesians church. That means Holy Spirit in him was been speaking to the church. That means even Holy Spirit also was been telling us right now that we have to honor our father. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కూడా ఏమని సెలవిస్తున్నారంటే, నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిదండ్రులను గౌరవించమని బైబిల్ చెబుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, every time when we share the gospel to the people, God was being, when we read through these verses, we have been so happy that what God was being written in this Bible wonderfully. God was been telling through his words that we should have to honor our father. కనుక భౌతికమైనటువంటి నీకు జన్మనిచ్చినటువంటి నీ తండ్రిని నీవు ఎలాగా గౌరవించాలో, వారి యొక్క ఎడల నీవు ఎలా ఉండాలో చక్కగా బైబిల్ సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we have been seeing here that God was been speaking through his words as to commanding us to honor our fathers, and also he was being wonderfully written many words in the Bible how we have to be with our fathers. కనుక కొన్ని వచనాలు ఈ మధ్యాహ్న సమయంలో మన ధ్యానాన్ని చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, we ask you to please listen to the word of God carefully, because now we have a word how we have to be with our fathers. సామెతలు రాసినటువంటి గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదామండి. So let's go through Proverbs 23rd chapter 22nd verse. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. Hearken unto your father who begat you. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కగా దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఎవరైతే నిన్ను కన్నారో ఆ కనినని యొక్క తండ్రి యొక్క ఉపదేశము నీవు అంగీకరించాలి. So dear people of God, here in this verse we have been clearly understood that word was being commanding us that we should have to be hearken. That means we should be obey, listen to our father's guides. Whatever he was guiding us, we should be under his control. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో ఎలా సెలవిస్తున్నారు. And also in Proverbs 1st chapter 8th verse we have seen there that నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. My son, hear the instruction of your father. కనుక మన యొక్క జన్మనిచ్చినటువంటి తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరించాలి. ఆ తండ్రి యొక్క మాట ఆలకించాలి. So dear people of God, here in this first chapter 8th verse we have been clearly understood that we has to listen to our father's instructions. అలాగనే 4వ సామెతల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదామండి. And also let's go through Proverbs 4th chapter 1st verse. కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి. Hear you children the instruction of your father. కనుక ప్రతి కుమారుడు కూడా తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరించాలి, తండ్రి యొక్క ఉపదేశాన్ని వినాలి, తండ్రి యొక్క ఉపదేశమును ఆలకించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, here in these words we have been clearly understood that
Here, the word was being talking to us that we should have to obey to our father's guides. Whatever he was been telling, we have to listen to all his instructions, and we should listen and we should accept and we should follow all his instructions. అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదామండి. So, and also let's go through same this Proverbs with chapter 28వ అధ్యాయం 7వ వచనం. 28th chapter 7th verse. Proverbs 28th chapter 7th verse. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. Who keep the law is a wise son. కనుక ఇక్కడ చక్కగా బైబిల్ ఏం చెబుతుందంటే, ఏ కుమారుడైతే తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరిస్తాడో వారిని బైబిలు బుద్ధి కలిగిన కుమారుడని బైబిల్ సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, here in this verse we have seen that those people who have been obey this father's instructions, those people who listen to his guides, who will be every time under the control of father's guidelines, those people are called as wise man. అందుకనే ప్రతి కుమారుడు కుమార్తె పెద్దవారైనప్పటికీ చిన్నవారైనప్పటికీ ఆ తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరించాలి. అలాగనే పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి. అలాగే మీకు వాక్యాన్ని అందిస్తున్నటువంటి మీ యొక్క సేవకుని యొక్క ఉపదేశమును కూడా అంగీకరించాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. So dear people of God, in God's presence we have been telling you right now, that is whatever our heavenly father was been instructed us, we have to do that. And also whatever our physical father was been instructed us to do that. And especially we are being in the church, God's servant, whatever he was been telling to us, our spiritual father who was been encouraging us, strengthening us spiritually, we have to be listen to his all words. That means whatever he was instructed us, we have to follow his instructions. ప్రియమైన దేవుని బిడ్డల, అలాగున తండ్రి యొక్క ఉపదేశాన్ని ఎవరైతే ఆలకిస్తున్నారో అలాంటి కుమారుణ్ణి కుమార్తెని బుద్ధి కలిగిన వారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. The people of God, if we were being obeyed to all the instructions and all the guidelines, we were being called as wise. మరొక మాట చదువుదామండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. And also let's go through next word. Next. Proverbs 6th chapter 20th verse. నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. My son, keep your father's commandments. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా తండ్రి అయిన దేవుడు ఏవైతే ఆజ్ఞాపించాడో వాటిని మనం గైకోవాలి. అలాగనే భౌతికమైనటువంటి తండ్రి మనకి ఏవైతే ఆజ్ఞాపించాడో వాటిని గైకొనాలి. అలాగే నీ యొక్క పరిచర్య చేస్తూ నిన్ను దేవునిలోనికి నడిపించినటువంటి ఆయన చెప్పిన ఆజ్ఞలను కూడా మీరు గైకొనాలని ప్రభు పేట కోరుచున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. So dear people of God, in the previous verse you have been gone through that we has to be listen to all the instructions, and now here we see that we have to obey the commandments. Whatever our heavenly father was been commanded us, we have to follow and keep the commandments. And the same way whatever physical father was being given us commandments, we have to keep and have to follow them. And also even God's servant who was being leading us spiritually and leading us close to God, we have to listen and we have to obey to his commandments also. మరొక మాట సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదామండి. And also let's go through Proverbs 10th chapter 1st verse. We see there that జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. A wise son makes a glad father. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగిన కుమారుడు ఎవరిని సంతోషపరుస్తాడట? తండ్రిని సంతోషపరుస్తాడు. దేవుని బిడ్డలారా, here in this verse we have seen that a wise man will always makes his father glad. That means he makes every time his father happy about him. అలాగే 15వ అధ్యాయము సామెతల గ్రంథము 15వ అధ్యాయము
20వ వచనాన్ని కూడా చదువుదాం. And also let's go through Proverbs 15th chapter 20th verse. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. A wise son makes a glad father. అలాగే 29వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం. And also Proverbs 29th chapter 3rd verse. జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును. Whose loves wisdom rejoice his father. అలాగే 23వ అధ్యాయం సామెతల గ్రంథము 25వ వచనాన్ని కూడా చదువుదాం అండి. And also let's go through Proverbs 23rd chapter 25th verse. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే మనలకు జన్మనిచ్చారో, ఏ సృష్టికర్త అయితే మనలను పుట్టించారో, ఏ సేవకుడైతే మనలను దేవునిలోనికి నడిపించారో వారి ఎడల మనం ఏమి కలిగి ఉండాలని సెలవిస్తున్నాడంటే ఇక్కడ చక్కగా చెబుతున్నాడు, సంతోష పెట్టాలి. So dear people of God, we have been gone through few verses right now, and in this all verses we have seen that the word was been commanding us that we should have to make our heavenly father and our physical father and also our spiritual father happy about us. We should be these children who make them rejoice and glad every time because of our testimony. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆది కాండము 6వ అధ్యాయములో చూస్తే తండ్రి అయిన దేవుడు ఈ యొక్క బిడ్డలను పుట్టించినందుకు సంతాపపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, in Genesis 6th chapter, we have seen there the pain of our heavenly Father. అలాగనే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, ఆకాశం ఆలకించు భూమి చెవియగు, నే పిల్లలను పెంచి పెద్దోళ్ళని చేశాను కానీ వారు నాకు మాట వినడం లేదని చెప్పుకుంటున్నాడు తండ్రి అయిన దేవుడు. So dear people of God, in even Isaiah 1st chapter 2nd verse, we have seen there that our heavenly Father's pain he was been sharing with the universe, with the sky and with the oceans and everything, that see, I was being created my children, but they were been not listening to my words. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని భౌతికంగా కన్న తండ్రి కూడా, అయ్యో నేను వీడిని ఎందుకు కన్నానా, వీడు పుట్టకుండా ఉంటే బాగుండు అని మన గురించి అనుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, we should be always make ourselves aware that whether we are making our fathers sad, because sometimes we see the physical parents used to say this word that why I was being given birth to him, because of our behavior, because of the way we are living makes them sad, and they think in their mind that why I have given birth to him. So like this feeling, we should not make the parents to come about us. అందుకనే ఒకసారి యేసు ప్రభు వారు అంటాడు ఇస్కరియోతు యోధా గురించి, వాడు అసలు పుట్టకుండా ఉంటే బాగుండునని చక్కని మాట అంటాడండి ప్రభువారు. You know, we see in even Jesus Christ, in his 12 disciples, the Yoda who was being the reason who have been given Jesus Christ to that people. Jesus, when he was died, Jesus Christ was been telling that if he was not born, maybe he would be good. It would be good if maybe he was not born. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జన్మనిచ్చినటువంటి తండ్రిని ఎప్పుడూ కూడా మనం సంతోషపరిచేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, we should not make our fathers to get pain and get sorrow about us. We should always make them glad and happy and rejoice about us. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. And now let's go through Colossians 3rd chapter 20th verse. అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. Children, obey your parents in all things. కనుక ప్రియమైన దేవుని బిడ్డల అన్ని విషయాల్లో కూడా మనం ఎవరి మాట వినాలి? మనలకు జన్మనిచ్చినటువంటి మన తండ్రి యొక్క మాట వినాలండి. Dear people of God, here we see that we have to obey to our parents, to our father
to our mother in all things. Whatever they say, we should listen to them. బైబిల్లో ఒక చిన్న సన్నివేశం నాకు గుర్తుకొస్తుంది. I was remembering a story in the Bible. యొప్తా అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయనకి యుద్ధానికి వెళుతూ ఏమనుకున్నాడంటే, అయ్యా నేను విజయం సాధించిన తర్వాత నాకు ఎదురుగా ఎవరొస్తే వారిని నీకు బలిగా ఇస్తానని మొక్కుకున్నాడు. We all know in Bible we have a man called Yukta, and he was being went for a war, and he was being promised God, if you give me victory, when I reach home, whatever comes in front of me first, I will give it as an offering. కనుక ఆయన యుద్ధంలో విజయాన్ని సాధించి ఇంటికి రాగానే తన ఏకైక కుమార్తె తనకు ఎదురు రావడం జరిగింది. We all know that, when he was went to the war, and when he was got victory, and when he went home, when he was near to his home, the first approached, the first came in front of him is his only one daughter. చాలా బాధపడ్డాడు. And he was felt so sorrow because of her. అప్పుడు పాప అడిగింది, అయ్యా ఏంటి ఎందుకు నాన్న ఇంత విచారపడుతున్నావని. Then that girl was asked his father, why you have been feeling so sad? అమ్మా నేను దేవునికి ఒక మాట ఇచ్చాను. Then he was explaining his father, his daughter, that I was being given a word to Father, our God. నాకు ఎవరైతే ఎదురొస్తారో వారిని నీకు బలిగా ఇచ్చేస్తానన్నాను. Whomever comes front to me first, I will give them as offering. అప్పుడు ఆ పాప ఎంత చక్కగా చెప్పిందండి. And then this daughter was being told a wonderful word to his father, that is, నాయనా నువ్వు దేవునికి మాట ఇచ్చావు గనక నీ మాట చొప్పున చేయందండి, దేవునికి మహిమ కలుగును గాక. and this girl was being told to his father, that is, whatever you have been promised God, do that. అలాంటి బిడ్డలుంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారండి, దేవునికి మహిమ కలుగును గాక. Like that obedient children, if we have, it's a great wonderful thing for us. అలాగనే ఆ తండ్రి అయిన దేవుడు ఈ పండు తినొద్దన్నాడు అని అవ్వమ్మ కూడా చెప్పుంటే ఈ రోజు ఎంత బాగుండునండి, దేవునికి మహిమ కలుగును గాక. We see here our first mother, when the Satan was being told her to eat the fruit, if she was been refused not to eat that, maybe these all circumstances and situations may be different. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి యవనస్తులారా, ప్రియమైనటువంటి ఆత్మ సంబంధమైన బిడ్డలారా, మీరు సృష్టికర్త యొక్క మాట వినండి. మిమ్మల్ని భౌతికంగా కన్నటువంటి మీ తల్లిదండ్రులను మాట వినాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాను ప్రియమైన బిడ్డలారా. So dear people of God, here in this verse we have seen that we have to obey. So all the youth, young children, and also all spiritual children, and all the children of God, we hereby ask you in God's name, please be always obedient. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం ఇప్పుడు 1వ వచనాన్ని మరొకసారి చదువుదాం. So again, let's go through Ephesians 6th chapter, 2nd verse and 1st verse. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. Children, obey your parents in the Lord. కనుక ఇక్కడ మీ యొక్క తండ్రికి మీరు ఏమై ఉండాలి అంటే విధేయత చూపాలి. So dear people of God, here in this 6th chapter we see that Holy Spirit in Paul was being writing letter to the church there about explaining the duties of children, and here he was been telling the first duty of the children is to obey to their parents. ఇక్కడ ఒక చిన్న సన్నివేశాన్ని గుర్తు చేసుకుందాం. And also let's remember an incident here. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక రోజున అబ్రహాముకి ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకుని దేవుడు బలిమ్మని అడిగాడు. We all have been so familiar about the story about the incident between Abraham and his son. కనుక అబ్రహాము తన యొక్క బిడ్డను తీసుకొని ఆ యొక్క పర్వతం మీదకి వెళుతున్నాడు. And here we see that Abraham was being taking his son Isaac with him.
అప్పుడు ఇస్సాకు అడిగాడు, నాయన కట్టులు అన్నీ తీసుకుని వెళ్తున్నాం కదా, మరి గొర్రె పిల్ల ఏదేనా అడిగాడు. And Isaac was been telling to Abraham, we have been going to the hill to give offering. So we have everything with us. Then where is the sheep to give offering? ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అబ్రహాం ఏం చేశాడంటే కట్లన్నీ పేర్చి దాని మీద ఇస్సాకును పండుకోబెట్టాడు. And even we all know that Abraham was being arranged everything for the offering, and he was being taken Isaac into his hands and was being laid on that. కనుక ఇక్కడ ఆ యొక్క అబ్రహాము ఇస్సాకుని బలివ్వడానికి సమయంలో అబ్రహాము వయసు ఎంత? 130 సంవత్సరాలు. At the age when Abraham was being giving Isaac as an offering, at the time the age of Abraham is 130 years. ఈ యొక్క ఇస్సాకుకి ఎంత? 30 సంవత్సరాలు. And the age of Isaac is 30 years. కనుక ఈ 30 సంవత్సరాలు అతను 130 సంవత్సరాలు కలిగిన వాడిని అసలు గుంజితే పారిపోవచ్చు. So Isaac was been 30 years and a very young man, and here we see Abraham is 130, that means he is an old man. So Isaac can do one thing, that is he can push his father and ran away from there. కానీ సరే మా నాన్న నాకు దేవునికి బలివ్వాలనుకున్నాడని అలాగా విధేయత చూపాడండి. దేవునికి మహిమ కలుగును గాక. Here we see a great quality in Isaac, that is he not even told any word to his father. He just kept calm, and he was being laid, he was being just when his father was being kept him on that, he was being just simply relaxed on that, and he was being not told any word to him. That means there we see he is having a great quality called obedience. అలాంటి విధేయత కలిగిన వారుంటే తండ్రి అయిన దేవుడు ఎంత సంతోషపడతాడండి. అలాంటి విధేయత కలిగిన బిడ్డలుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందం అండి. అలాంటి విధేయత కలిగిన వారు సంఘములో ఉంటే ఆ సంఘ నాయకునికి ఎంత ఆనందం అండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, here Isaac was having a great obedience, and our heavenly Father was being very much amazed and very happy to see Isaac's obedience. The same way, if we were being obedient like Isaac, our heavenly Father will be so happy. And also, if we are being obedient to our parents, they feel so happy. And also we have to be obedient even in the church, so that seeing our obedience, God's servant, man of God, also feels so happy for having a obedient children in the church. అలాంటి విధేయత కలిగిన బిడ్డలుగా ఉందామండి. దేవునికి మహిమ కలుగును గాక. So in God's name we ask you right now, please be obedient like Isaac. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం ఇప్పుడు 2వ వచనాన్ని చదువుదామండి. And also again let's study Ephesians 6th chapter 2nd verse also. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. Honor your father, that may be well with you, and may live long on the earth. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి జన్మనిచ్చినటువంటి తండ్రిని ఈ భూలోకంలో గౌరవించాలండి. Here we have seen that the verse was been commanding us that until we were being on this earth, until our parents were being with us, we have to honor them. ఈ లోకంలోకి వెళ్ళ నీకు జన్మనిచ్చిన తండ్రికి సరైనటువంటి చదువు లేకపోవచ్చు, సరైన స్థితి లేకపోవచ్చు, అయినప్పటికీ ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనకు జన్మనిచ్చిన తండ్రిని ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోవాలి, గౌరవించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, as we are being the children of God, until we are on this earth, maybe our parents were being not dignified, maybe they were not well settled, maybe they were being not well educated, maybe their situations were being not good. But even though we should have to respect them, we should have to honor them. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ఎప్పుడు కూడా మన తండ్రిని ఏ స్థితిలో ఉన్నప్పటికీ గౌరవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. And also, whatever situation we are, whatever the age we are, whichever position we were been there, we have to respect and honor our parents. కనుక ఇంతగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మన తండ్రి మన క్షేమాన్ని కోరి ఏమేమి చేస్తారో కొన్ని విషయాలు కూడా ఆలోచన చేద్దాం. And also, sometimes we will be getting angry on our parents because of their few things. And let's go through what they are in Proverbs. సామెతలు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం అండి. Let's go through, to understand this, let's go through Proverbs 3rd chapter 12th verse. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించును. For whom the Lord he loves, he corrects, even as a father the son whom he delights. కొన్నిసార్లు నీ తండ్రి నిన్ను గద్దిస్తారు సుమా. Dear people of God, here we see in the verse that sometimes whenever we do something, our fathers will correct them. కనుక ఒకసారి గద్దిస్తున్నప్పుడు నీవు నాకు చెబుతావా అనేటువంటి ఆలోచన మీకు కలుగుద్ది. When you are doing something, our father will be trying to correct them and he will be saying you that do not do this. He was been telling you, commanding you that don't do that. కనుక ఇక్కడ నాకు ఒక చిన్న సన్నివేశం, మా నాన్నగారు చెప్పిన సన్నివేశం గుర్తుకొస్తుందండి. And here I was remembering a story what my father, కనుక మా నాన్నగారు ఏం చెప్పారంటే, my grandfather was being told a story to the church and we are sharing it with you right now. ఒక ఊరిలో ఒక కుమారుడు ఉన్నాడు. There was a boy in a village ఆ కుమారుడు చక్కగా చదువుకుంటున్నాడు. and he was been having good education. చక్కగా మంచి అన్ని విషయాల్లో మంచిగానే ఉంటున్నాడు. He was been good in all things. కానీ తండ్రి ఏనాడు కూడా అతన్ని మెచ్చుకునేవాడు కాదు. But his father never praised him. ఇంకా ఏదో సాధించాలి, ఇంకా నువ్వేదో గొప్పోడు అవ్వాలనే ఉద్దేశంతో అతను ఎప్పుడు కూడా మెచ్చుకునేవాడు కాదు. His father never appreciated him because he want him to grow big, whenever he was going with an achievement to his father, he was not appreciating him. He was been telling him that there is lot more to do. I think you have to work hard more and I think you have to work on your strengths. He never appreciated. Every time he was been telling him that you have to do more, you have to do more. కనుక ఒక రోజు అతనికి ఒక ఆలోచన కలిగింది. And one day this boy was been got a thought in his mind. ఇప్పుడు కూడా నా తండ్రి నన్ను మెచ్చుకోవట్లేదు. Why my father is never appreciating me? ఏదో రకంగా నా తండ్రిని చంపేయాలని అనుకున్నాడు. Every time when I go to him with any achievement, he's not praising me or not appreciating me, and he's every time was being every time trying to correct me. So he was being thought that if his father was been dead, then everyone would be appreciate him. So he was being got a thought to kill his father. అటుకెక్కేసాడు ఒక పెద్ద రాయి తీసుకుని. So he was being taken a big stone and he was went on the roof of the home. ఆ నాన్న అలాగ రాగానే రాయి పడేద్దాం అనుకున్నాడు. And he was been planning that when his father lay down on his bed, he was been he was getting ready to throw the stone on his face. ఈ లోపల తండ్రి లోపలికి రావడం జరిగింది. And meanwhile he was been went on the roof and ready to kill his father, and his father was been came into that room. ఆ యొక్క కుమారుని యొక్క తల్లి ఆ తండ్రికి ఎదురు వెళ్ళింది. And when his father was been came inside, his mother also came. కనుక ఈ తల్లి అడుగుతుంది ఆయన ఏమనంటే, అయ్యా మన పిల్లవాడు ఎంత బాగా చదువుతున్నప్పటికీ, మన పిల్లవాడు ఎంత మంచిగా ఉంటున్నప్పటికీ ఏనాడు కూడా మీరు అతన్ని మెచ్చుకోకుండా గద్దిస్తున్నారు. His mother was asking, you have been every time correcting our son. He was been having big achievements. He was been studying very well and he was been good in all things, but you never appreciated him.
Every time you have been telling him that you have to do more, and you every time was been not appreciating him. It makes him hurt. అప్పుడు ఆయన ఆవిడతో చెబుతున్నాడేమోనమ్మా, నాకు కూడా ఎంతో ఆనందం కలుగుతుంది, కానీ వాడిని గనుక ఇప్పుడు మనం మెచ్చుకున్నామంటే వాడు ఇక్కడితోనే ఆగిపోతాడు. What his father told to his mother is, I was feeling so happy for all his achievements in my heart, but if I appreciated him now, he will stop within that. But I don't want him to stop within that. I want him to grow up. కనుక వెంటనే అతను ఈ పైనుంచి ఈ మాటలన్నీ విన్నాడు. His son, this boy who has been on the roof, was listening to this conversation, వెంటనే కిందకి దిగొచ్చాడు. and he was understood what his father's love. He was understood his real love of his father, that he was been seeking his goodness. That's the reason he was every time correcting him. కనుక వెంటనే వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. Then immediately he came down and fall on the feet of his father. తండ్రి దగ్గర చెబుతున్నాడు, నాన్న నీవు ఎంత మంచివాడు అని నేను అనుకోలేదు. I have not thought that you have been so good. నేను చంపేద్దాం అనుకున్నాను. I was being got an intention to kill you. కనుక అవన్నీ కూడా చెప్పి ఒప్పుకొని తండ్రిని కవ్వుగలించుకొని ఏడవడం ప్రారంభించాడు. Then immediately he was being told, confessed himself before his father, and he was being raised up and hugged his father. అప్పుడు తప్పు ఒప్పుకొని And he was being accepted his ఇంకా mistakes. ఇంకా మంచిగా చదవడం ప్రారంభించాడు. And even he decided to do better in his education and his all things. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులను మనలను గద్దించుట మనకు క్షేమదాయకము. Dear people of God, we every time gets angry on our parents when they told anything against to us. If we want to do anything, if suddenly if our parents say that no, you should not do that, if they will try to stop you in that, what we do is we immediately get angry and say some words to them and make them hurt, and we go away from the homes. But here we see from the word that our well seekers, those who think every time about our goodness, those who think every time for our well being, every time corrects us and every time say some words. అందుకే దావీదు 141వ కీర్తన 5వ వచనములో ఇలాగ సెలవిస్తున్నాడు. So that's the reason, and also in Psalms 140 first chapter 5th verse, we have been seen there that వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. in 141 5th chapter we here seen that if somebody corrects me, if somebody tell any words against to me, it is like an excellent oil on me. కనుక నన్ను గద్దించుట నాకు అభిషేకం అండి. దేవునికి మహిమ కలుగునుగా. He was been telling that if someone were being smit against me, that is like an excellent oil. That was been a great gift to me. కనుక నీ తల్లిదండ్రులు నిన్ను గద్దిస్తున్నారు అంటే ఏదో ఒక రోజున నీకు ఒక సన్మానం, నువ్వు అనేక మంది చేత పొగడబడబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. If your parents were being every time correcting you, and if your parents were being every time guiding you, we were being telling in the God's name right now, that is, if you were being in the guidance of your parents, if you listen to their words, you were being a son of God, and also you will be getting a success surely. అలాగనే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. And also let's go through Proverbs 13th chapter 1st verse. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగును. A wise son hears his father's instruction. కనుక తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంట? జ్ఞానవంతుడవుతాడట. Dear people of God, here we have seen that sometimes when we do something bad, parents will beat us. So if they will be not beat us at the time, we would be continuing doing that thing. So that's the reason, if our parents were being beat us, they were being always trying to correct us, that is for our well-being.
And అందుకు then we become wise. In the words we have been seen in the Proverbs chapters, that is, those people who have been beaten were being in the guidance of children, guidance of parents, they are wise. అలాగే 29వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. And also we can see in same Proverbs 29th chapter 15th verse. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. The rod and reproof give wisdom. అలాగనే 24వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. And also here we see in this verse, and also next with Proverbs 13వ అధ్యాయం 24వ వచనం. 13th chapter, which verse? 24th 13th chapter 24th verse, Proverbs. బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. అలాగే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనం. And also let's go through Proverbs 15th chapter 5th verse. మూఢుడు తన తండ్రి చే శిక్షను తిరస్కరించును. A fool despises his father's instruction, but he who regards reproof is prudent. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. So dear people of God, here we have been seen that those people who have been in the those people who have been disperses father commandments, father instructions, they were being like a fool. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి శిక్షించటం వల్ల మనం ఏమవుతామని నేర్చుకున్నామంటే, బుద్ధి జ్ఞానము మనకు కలగాలి అంటే మన తండ్రి మనలను శిక్షించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, here in these verses we have been clearly understood that if we want to get knowledge and wisdom, we should be beaten by our parents. That means they should be we should be every time in their guidance. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు. My grandfather used to say every time a word, that is, మా నాయనమ్మ గారు ఏమన్నారంటే, మా నాన్నగారితో my grandfather's mother was being told to him that నిన్ను ఇప్పుడు కూడా చీపురు పూల పెట్టి కూడా కొట్టలేదురా అందంట. my grandfather's mother once said to my grandfather, that is, I never even bet you. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే, అమ్మా నీవు ఆనాడు నన్ను కొట్టుంటే ఇంకా మంచి స్థితికి వెళ్ళుదనని నాన్నగారు మా నాయనమ్మతో చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, Once my grandfather's mother, every time she used to say him that I never bet you, I don't even never kept my hand on your body. And my grandfather was being told to his mother, that is, Mom, if you were being beat me, maybe I would be in a very great position. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మీ తల్లిదండ్రులు మీకు బెత్తం ఉపయోగిస్తున్నారంటే ఒకానొక రోజు నీకు జ్ఞానము రావడానికి, ఒకానొక రోజు నీకు బుద్ధి రావడానికి ఆ యొక్క శిక్ష ఉపయోగపడుతుందని దాన్ని స్వీకరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, to all the young children, for all the young, what we have been telling you in God's name, that is, if your parents were being against to you, they were using sticks, and they were being every time advising you, they were being every time shouting on you, this everything is for your well-being. If today, if they don't correct you, if they don't shout on you, if they don't use stick to correct you, you may be in a very bad situations in the future. So you understand that they were been seeking our goodness, so you should not get angry, you should respect them. కనుక ఇలాగ తండ్రి గద్దించినప్పుడు వినని వారి స్థితి, ఇలా తండ్రి శిక్షించినప్పుడు శిక్షకు లోబడని వారి స్థితి, ఆ యొక్క తండ్రి ఉపదేశమును అంగీకరించిన వారి పరిస్థితులు ఎలా ఉంటాయో 2-3 వచనాలు మనం ధ్యానాన్ని చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, through this all verses we have been understood, that is, one thing is we should obey to our parents, to our fathers, and we should listen to their commandments, and we should every time obey to them in all things, and we have to make them all happy every time. And also we should not get angry when they are trying to correct us, when they were been using sticks, and when they were shouting on us,
we should not get angry on them. We should respect them. So if you not do this all, what we have been gone through the verses, if we not do that, what's our situation? Let's go through the Bible, within the Bible. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. Let's go through Psalms 17th chapter 25th verse. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చెను. Here we seen in this verse that A foolish son is a grief to his father. కనుక తండ్రికి ఆ కుమారుడు ద్వారా దుఃఖమే కలుగుతుందటండి. here we seen that if we are not having these all habits what we have discussed, we will be in like a huge pain. Grief means huge pain to our parents, to the father. కనుక ఈ కుమారుడు గనక తండ్రి యొక్క ఉపదేశం వినుంటే, తండ్రి యొక్క గద్దింపుకు లోబడి ఉంటే, తండ్రి యొక్క శిక్షను భరించి ఉంటే, ఈరోజు ఆ తండ్రికి ఈ దుఃఖము కలిగి ఉండేది కాదండి. ఈనాడు ఆ తండ్రి నా కుమారుడు దుఃఖపరిచేవాడు కాదండి. So dear people of God, here we see that if we are not having these all qualities, we have been like a pain to our parents. So in God's name we are asking you right now, please do not make your parents to get pain because of you. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా చదువుదామండి. And also same Psalms, Proverbs, in Psalms same 25th chapter, 26వ వచనాన్ని చదువుదాం. 25th, 26th chapter. తండ్రికి కీడు చేసి అవమానమును అపకీర్తిని కలుగు చేయను. A foolish son is a calamity of his father. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే తండ్రికి ఏం చేస్తాడంట? కీడు చేస్తాడంట. ఎంతవరకు వెళ్ళిపోయిందో చూడండి. ఆ గద్దెంపుకు లోబడకపోవడం వల్ల, ఆ శిక్షను భరించకపోవడం వల్ల, ఆ తండ్రి చెప్పిన ఉపదేశం వినకపోవడం వల్ల ఈ తండ్రికే కీడు చేసేవాడైపోయాడట చివరికి పిల్లాడు. So dear people of God, in a small fraction that is, let's go through Proverbs 19th chapter 13th verse. In Proverbs 19th chapter 13th verse we have seen that without having these all qualities, if we are not having these all qualities, we are against to our parents. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 13వ వచనాన్ని 26వ వచనాన్ని కూడా మనం చదివితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే 13వ వచనంలో ఏముందంటే ఆ యొక్క చేటు తెస్తాడంట. 26వ వచనంలో చివరికి తండ్రినే తరిమేస్తాడట. So dear people of God, here we see in this Proverbs 19th chapter 13th verse, it is like we do, if we not having these all qualities, we will be against to our parents, we will be rude to against to them. And the first thing what we do in this 13th verse is like we will be against to them, do everything against to them. If once our father will be said us to do one thing, we will do another thing. That means we will be against every time to him. And in this 26th verse, in English it was not written, but in Telugu it was wonderfully written in Proverbs 19th chapter 26th verse, that is in Telugu. Those people who are not having these all qualities, those people who have been foolish, they will even send their parents out of home. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి కన్నటువంటి తల్లిదండ్రులను, ఈరోజు మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన తల్లిదండ్రులనే తరిమి వేస్తున్నారట. So we see here that the parents who have been struggled to raise him up, and also the parents who have been gave him a birth, they have been forgetting all the things what they have done, and they have been sending their parents out of their homes. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి బిడ్డలుగా మీరు ఉండకుండా ఉండాలి అంటే మీరేం చేయాలంటే తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని వినండి, ఆలకించండి, వారి యొక్క ఉపదేశానికి లోబడండి, వారి యొక్క గద్దింపుకు సహించుకోండి. వారు శిక్షించినప్పుడు, వాటిని అనుభవించినప్పుడు పొద్దున్న నీవు గొప్పవాడు అవుతావండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if you want to be a good son, or if you want to be a good daughter to your parents and even to our heavenly Father, we have been gone through different qualities what we have been done,
We had a great word today on how we have to be with our parents, with our Father, Heavenly Father, and with all our spiritual Father. We have been gone through. The first thing is like we have to obey to all their guides. We have to be under their guidelines, and we should have to listen to their instructions. And also we should have to keep our Father's commandments. Whatever they was been commanded to us, we have to do that. And also we have to obey to our parents in all things, and we have to honor our father, and we have to honor our parents, and we have to make every time our Father happy because of us. Our testimony should make every time our Heavenly Father happy, and our spiritual father, man of God, God's servant is also have to be happy, and also our physical parents are also should be happy because of us. And also we should not be angry, rude towards them when they are correcting us. Whatever they were doing us, if they were been shouting on us, or they were been telling everything against to us, and if they were been using sticks, they were been beating us, everything is for our well-being. If you have all these qualities, you would be a good son, and you will be blessed by God. చూసారా, చివరికి కన్నటువంటి తండ్రిని వారు ఏం చేస్తున్నారంటే తరిమి వేస్తున్నారు. అలాగే తరి యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కూడా వెలుపలికి నెట్టివేసినప్పుడు, అందుకే యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనంలో చక్కగా మాట్లాడతాడండి. ఏమనంటే ఒకసారి చూడండి, లోబడని ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చాపి ఆ డోరు దగ్గర ఉండి తడుతున్నాడట, తలుపు తీయమని. ఎంత పరిస్థితి వచ్చిందండి చివరికి. So dear people of God, let's go. In Bible there is a wonderful verse. I want to read for you all that is. This is the pain of our Heavenly Father because of His children. He has been sharing that. I have spread out my hands, 65th chapter, Isaiah 2nd verse. I have spread out my hands all the day onto a rebellious people who walks in a way that was not good, after their own thoughts. That means if we were been separating from our Heavenly Father, if we are not listening to His words, if we have been against to Him, and also if you have been every time doing what God was been not advised us to not to do, when we are making our Heavenly Father happy. One thing we should all remind our mind is that we can't make anything, can't do anything when we are against to our Heavenly Father. So if we make Him happy, you will be blessed. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచైనా ఆ పరమ తండ్రి అయినటువంటి దేవునికి, అలాగే భౌతికంగా మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, ఇటు మనలను ఆత్మ సంబంధంగా నడిపించిన ఈ ముగ్గురికి ఎప్పుడు కూడా లోబడి విధేయులుగా బ్రతకాలని ప్రభు పేటన మనం కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, here in this verse we see His pain, Heavenly Father's pain. So we should not make Him pain at any time. Our testimony, our behavior should make our parents happy. And when we are in the church, and if we are having very great spiritual life, and if we have been doing everything according to the word of God, even the spiritual Father feels so happy. And when we live in this world, whatever our Heavenly Father was been commanded us to do, if we do that, then it would be a great happiness to them. So filling happiness to three fathers is our duty every time. మనం ఎప్పుడైతే అలా ఉండగలుగుతామో ఈ లోకంలో మనకి మేలు కలుగుతుంది, రెండవది దీర్ఘాయువు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, If we have this kind of quality of obeying and every time being in the guidelines of Heavenly Father and spiritual Father, physical Father, one gift what we get is, two gifts we will be getting through that. That is, we will be getting wealth. That means we get every time goodness. And second thing is we will be having long life. అలాంటి బిడ్డలుగా మీరు ఉండాలని ప్రభు పేట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచునుగాక. We all believe and pray right now that you will be like that children and who makes every time God and Father happy. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. So let's all pray with us.
ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. Dear people of God, once close your eyes and confess yourself before God and ask Him. ఓ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చేలాగా అడుగు ప్రార్థన చేస్తున్నాడు. In Bible we see a son who went out leaving his father. He was being come back and was been asking his father. పరలోకమందున్న తండ్రికిని భౌతికమైన నీకును నేను విరోధముగా పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. This son was been accepting, confessing himself before his father and telling, I was being done sins against our heavenly Father and even you. ఈ సమయంలో ఆలోచన చేద్దాం, తండ్రి నీకు నేనేమైనా విరోధముగా ప్రవర్తిస్తున్నానా, లేకపోతే నా యొక్క జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేనేమైనా విరోధంగా ప్రవర్తిస్తున్నానా. So dear people of God, once confess yourself, whether you have been every time in favor of word, in favor of God's words, making happy every time, and also are you making your physical father and spiritual father happy? Is your life is being a great happiness to them once you confess yourself? అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దుతండి అని ఒక నిమిషం ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. We give you all 1 minute time to pray yourself and ask God, make me like these children who makes you happy every time. ప్రార్థన చేసుకుందాం. Let's all pray. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our dear Heavenly Father, ఇప్పుడు మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. we all thank you and praise you for the words you have been given us today. ఈ మాటలు తండ్రి నాలో వినుచున్న బిడ్డలలో మీరు భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. Please lock these words in the minds and hearts of the people who have been with us and also who have been watching right now. తండ్రి ఇప్పటి వరకు ఒకవేళ మేము నైనా పరలోకముగా నీకు కానీ ఇటునైనా భౌతికమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కానీ మేమేమైనా బాధపరుచుంటే ఈ రోజు నుంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. Dear Father, we all confess ourselves before your feet and asking you, if our life was been not a happiness for you, we ask you for the forgiveness, and our life is not been a happiness for our parents, we ask you for the forgiveness, and also for the spiritual father. And from today, after accepting this word, we will be in favor of you every time, Father. అలాంటి బిడ్డలుగా నన్ను వినుచున్న బిడ్డలను, వీక్షిస్తున్న బిడ్డలను మమ్మలను తీర్చిదిద్దామని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనిక సహాయంతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. Father, we all believe that, like that children who every has these qualities, what we have been gone through today, we all believe that you will make us all like him, and you will all make us like Isaac, obedience. And the people who have been watching and those people who have been with us right now here, we all believe that you will all make us like that. And we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Dear people of God, we all share you once again greetings in the name of Lord and Savior Jesus Christ. Thank you for watching, and we praise God for this opportunity. And here we are sharing with you right now, that is, if you have any prayer requests and if you having any doubts on the word of God, you just have been keep your comments, so that if you have any prayer requests, if you share that in the comment box, so that we will share with all our 63 team of pastors and also all the congregations and all our prayer team in the church, sisters and brothers will be praying. And also, if you need our videos to get you notification, please subscribe. Thank you. ఆమేన్. Amen.